ఇవాళ ఏపీలో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. అభ్యర్థులంతా 6 గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు. మొత్తం 982 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,57,000 మంది అభ్యర్థులు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన అభ్యర్థులకు మే నెలలో మెయిన్స్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,376, హైదరాబాద్లో 86 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ ద్వారా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. తెలంగాణలో ఇవాళ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష జరగనుంది. 6 నుంచి 10వ తేదీలో ప్రవేశం పొందేందుకు మొత్తం 1,08,000 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ కర్నూలులో దీక్ష చేపట్టనున్నారు. ముద్రగడ పద్మనాభం ఇప్పుడు మరో ఉద్యమానికి రెడీ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలు, వ్యక్తులు, సంస్థలు సమైక్యంగా ఉద్యమించాలని లేఖలు రాశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మార్చి 17న జరగాల్సిన పోలింగ్ ఓట్ల లెక్కింపును మార్చి 20కి మారుస్తున్నట్లు ప్రకటించింది. వెలగపూడిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సోమవారమే స్పీకర్ కోడెల శివప్రసాదరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ సిబ్బంది కూడా సోమవారమే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇకపై అమరావతి నుంచి పూర్తి స్థాయిలో శాసనసభ వ్యవహారాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 9 నగరాలను నిర్మించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ అందుకు తగ్గట్లుగా అడుగులు వేస్తోంది. ఒక్కో నగరానికి ఒక్కో పేరు పెట్టి దేశంలోనే ప్రత్యేక కలిగిన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది. విజయవాడ గేట్వేలో సిఐఐ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ స్కిల్ డెవలప్మెంట్ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. విజయవాడ గేట్వేలో ఏపీ రాజధాని ప్రస్తుతం, భవిష్యత్ ప్రణాళికలు అనే అంశంపైన ఆంధ్ర ఛాంబర్ అండ్ కామర్స్ సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ స్పీకర్ కోడెల, విభజన జరిగినప్పుడు బాధపడినా ఇప్పుడంతా మన మంచికే జరిగిందనిపిస్తోందని అన్నారు. విజయవాడ ఓల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల చిన్నారి స్వైన్ ఫ్లూతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మరో 3 ఏళ్ల చిన్నారి ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతోంది. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలు, వార్డుల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు. మంచినీటి ఎద్దడి, వ్యాధుల బెడదపై కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ జులై కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, పీజీ స్టూడెంట్స్, అధ్యాపకులు పరిశోధన చేసేందుకు తెలంగాణలో మెరిట్ అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పరిశోధనకు 10,000 నుంచి 1,00,000 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక సాయం చేయనుంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఆహ్వానం అందింది. మెరుగైన పౌర సేవలు అందించడంలో వినూత్న విధానాలు అనే అంశంపైన రాష్ట్రపతి భవన్ నిర్వహించే జాతీయ స్థాయి సదస్సుకు బల్దియా కమిషనర్ హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన చీప్ లిక్కర్ కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పందించారు. చీప్ గా ఎవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు విహెచ్. కామన్ గుడ్ ఫండ్ నిధులను ఖర్చు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై ఆ పార్టీ మహిళా నేత డీకే అరుణ ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడే సీఎం ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని ఆమె విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ అంతటా టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఊసే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా దుమ్మగూడెం ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయకుండా 800 కోట్ల బిల్లు ఎత్తుకున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని అన్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. మీసాలు లేని కేసీఆర్ మరో దేవుడికి మీసాలు చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు సిపిఐ నేత నారాయణ. దళితుల రక్షణను కేసీఆర్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు మందకృష్ణ మాదిగ. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించపోతే తమకు ఆయుధాలిస్తే తమ రక్షణ తామే చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ జేఏసీ తన కార్యాచరణను వేగవంతం చేసింది. రేపు నిరుద్యోగ సమస్యపై యువజన సంఘాలతో చర్చించనున్నారు జేఏసీ నేతలు. మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, సుధీర్ కమిటీ సూచనలపై జేఏసీ జిల్లా బాట పట్టనుంది. రిజర్వేషన్ల అమలుపై మార్చి 1న మహబూబ్ నగర్, 4న నిజామాబాద్, 11న వరంగల్లో సదస్సులు నిర్వహించనుంది జేఏసీ.
దక్షిణ భారత టెక్స్టైల్ మిల్లుల ప్రతినిధుల బృందం సిరిసిల్లలోని టెక్స్టైల్ పార్కును సందర్శించింది. వచ్చే బడ్జెట్లో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఖైదీలను కలుసుకునేందుకు వారి బంధువులు, స్నేహితుల కోసం జైళ్ల శాఖ ఈ ములాఖత్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని హోంమంత్రి నాయని ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ దాకా విధిగా తెలుగులో బోధన జరగాలని డిమాండ్ చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తీవ్రమైంది. పడమర దిగవల్లి గ్రామంలో పార్టీ అధ్యక్షుడిగా నల్లబోయిన నాగేశ్వరరావును నియమించడంపై ఎంపీటీసీ ప్రసాద్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో క్రీడాకారులను తీర్చిదిద్దే సంకల్పంతో ఉపాధి నిధులను అనుసంధానం చేస్తున్నామని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ దగ్గర నిర్మించిన బేడపూరి సృజల స్రవంతి మంచినీటి పైప్ లైన్ పగిలిపోవడంతో భారీ స్థాయిలో నీరు వృధాగా పోతోంది. ఏలూరు ఎస్పీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఏపీ డీజీపీ. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు త్వరలోనే అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కేసీఆర్ ఫ్లెక్సీకి వీఆర్ఏలు పాలాభిషేకం చేశారు. తమ జీతాలను 6,000 నుంచి 10,000కు పెంచడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు. వరంగల్లో సిపిఎం పార్టీ కార్యాలయంపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేశారు. తెలుగు యువకులపై కాల్పుల ఘటనతో అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్లు వీకెండ్ పార్టీలు, విహారయాత్రలు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక్కడి తెలుగు కుటుంబాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జాతి అహంకారంతోనే అమెరికాలో తన భర్త శ్రీనివాస్ ను అన్యాయంగా చంపేశారని అన్నారు ఆయన భార్య సునైన. ఈ ఘటనతో చాలా మంది భారతీయులు అక్కడ ఉండేందుకు భయపడుతున్నారని చెప్పారు. శ్రీనివాస్ హత్యకు అమెరికా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని సునైన డిమాండ్ చేశారు. తమలా ఎన్నో ఆశలతో అమెరికాలో బతుకుతున్న వారు ఈ ఘటనతో అక్కడ ఉండేందుకు భయపడుతున్నారని అన్నారు. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు తెలుగు ఇంజనీరు హత్యకు ఎలాంటి సంబంధం లేదని వైట్ హౌస్ ప్రకటించింది. శ్రీనివాసు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమేనన్న వైట్ హౌస్ ప్రతినిధి ఈ సంఘటనను వేరే వాటితో కలిపి చూడడం కరెక్ట్ కాదని అన్నారు. అమెరికాలో తెలుగు వారిపై జరిగిన దాడులపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హైదరాబాద్ బేగంపేటలోని అమెరికా దౌత్యవేత్త కార్యాలయం ఎదుట పలు పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. అమెరికాలో భారతీయుల పట్ల దాడులను వ్యతిరేకిస్తూ విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. భారతీయులపై దాడులు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అమెరికాలో జరుగుతున్న జాతీయ అహంకార దాడులను నిరసిస్తూ తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తిరుమలలో వీకెండ్ రష్ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనానికి 10 గంటలు, నడకదారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. మెట్ల చెరువు దగ్గర ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులను కిందికి దింపి బస్సును తగులబెట్టారు. గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా ఈ నెల 27న తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు నేత జగన్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. ఏఆర్సీఎస్ స్థాపించి 20 ఏళ్లు అయిన సందర్భంగా బాలాపూర్లో ఈ నెల 27, 28 తేదీల్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఈ సెలబ్రేషన్స్ కు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ వైఎస్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరనున్నారు. జగిత్యాల జిల్లా తిప్పన్నపేటలో వింత ఘటన చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించనున్న స్థలాల్లో రాత్రికి రాత్రే ఓ విగ్రహం వెలిసింది. దీంతో అక్కడ ఇళ్లు కట్టొద్దంటూ స్థానికులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. నాగార్జున సాగర్లో అంతర్జాతీయ బౌద్ధ వారోత్సవాలు ముగిశాయి. సుమారు 16 దేశాలకు చెందిన 60 మంది బౌద్ధ భిక్షువులు, కళాకారులు హాజరయ్యారు. కాకినాడ జేఎన్టీయూలో క్రియా ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పండుగ కార్యక్రమానికి లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు. నారాయణగూడలో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ రుణ మేళాకు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. కృష్ణా జిల్లా డోకిపర్లో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు జోగి రాంబాబు కుటుంబం రోడ్డున పడింది. ఆదుకుంటామన్న అధికారులు 2 ఏళ్లుగా స్పందించకపోవడంతో పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆ కుటుంబం సాయం కోసం ఎదురుచూస్తోంది. మంచిర్యాల వేలాల జాతరలో ఓ మందుబాబు కారు పార్కింగ్ సరిగ్గా చేయమన్నందుకు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ పై దాడి చేశాడు. ప్రేమికుడు మోసం చేయడం వల్లే టెలికాలర్ సునీత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తేల్చారు. రైల్లో అక్రమంగా రేషన్ బియ్యం, బీర్ బాటిల్ తరలిస్తున్న ముఠాను మంచిర్యాల రైల్వే పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. వనపర్తి నుంచి గద్వాల వైపు లారీలో తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో సినీ నటి రెజినా ప్రారంభించబోతున్న నీరు షోరూం వద్ద విషాదం చోటు చేసుకుంది. అక్కడి ట్రాన్స్ఫార్మర్ కు ఫ్లెక్సీ తాకడంతో విజయ్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో అంతా చూస్తుండగానే సజీవ దహనమయ్యాడు.
శ్రీనాథ్ బాబు అనే పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత లేకున్నా తండ్రి సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని దశాబ్ద కాలంగా ఆడిటర్గా చలామణి అయ్యాడు. ఆఖరికి అతని బండారం బయటపడడంతో మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంఫాల్లో ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఈస్ట్ స్విట్జర్లాండ్ గా పిలిచే మణిపూర్లో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ప్రధాని విమర్శించారు. మణిపూర్లో బీజేపీ అధికారంలోకి వస్తే 15 నెలల్లో మార్పు తీసుకువచ్చి చూపిస్తామని హామీ ఇచ్చారు మోదీ. నోట్ల రద్దు వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పాలని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కోతులు నానరచ్చ చేశాయి. కోతుల బెడద తప్పించుకోవడానికి అధికారులు కొండముచ్చును తీసుకొచ్చారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో శివసేన కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం సరికాదని అన్నారు గడ్కరీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలినందున తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె ఫోటోలను తొలగించాలని ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. జయలలితపై డీఎంకే నేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని అధికార అన్నా డీఎంకే డిమాండ్ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆస్తుల వివరాలు సమర్పించాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. 1999 నుంచి 2014 వరకు జైట్లీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు సమర్పించాలని పిటిషన్ వేశారు. కేంద్ర విధానాల కారణంగానే కాశ్మీర్ను కోల్పోతున్నామన్న చిదంబరం వ్యాఖ్యలను వెంకయ్య తప్పుబట్టారు. చిదంబరం వ్యాఖ్యలు బాధితరాహిత్యమని జాతి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు వెంకయ్యనాయుడు. అధికారం కోల్పోయాక కాంగ్రెస్ పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా మారిందన్నారు వెంకయ్య. రాష్ట్ర ప్రజలకు కేంద్రం షాక్ ఇచ్చింది. నిత్యావసరాల్లో భాగంగా చక్కెర, కిరోసిన్ కు సబ్సిడీ అందించే కేంద్ర ప్రభుత్వం ఇక ముందు పంచదారకు సబ్సిడీ భరించలేమంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ పంపినట్లు తెలుస్తోంది. 980 పోస్టులకు సివిల్స్ 2017 నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 17 వరకు యూపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 18న ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. గుజరాత్లోని రాజ్కోట్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులుగా అనుమానిస్తున్న 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పిస్టోలు, 6 క్యాట్రిడ్జ్లు, 2 కత్తులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్లోని మాల్దా రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 1500 అరుదైన జాతి తాబేళ్లను ఆర్పీఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. బంగారం ధర పెరిగి 4 నెలల గరిష్టానికి చేరింది. 10 గ్రాముల బంగారం ధర తిరిగి 30,000 మార్కును దాటేసింది. క్యాష్లెస్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన భీమ్ యాప్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ అప్లికేషన్ను ఇప్పటి వరకు 17 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ తెలిపారు. సిరియాలోని హోమ్స్ పట్టణంలో భద్రతా సంస్థలకు చెందిన స్థావరాలపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6గురు ఈ విధ్వంసంలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాల బాధితుల చిట్టా రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా బాక్సింగ్ యోధుడు మహమ్మద్ అలీ కుమారుడు కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో మహమ్మద్ అలీ కుమారుడిని కొన్ని గంటల పాటు ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించారు. ముస్లిమే కదా అని అధికారులు 2 సార్లు గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్లు తెలిసింది. పవర్ఫుల్ డైలాగులతో ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టే నరసింహ బాలకృష్ణ 101వ సినిమా ఖరారైంది. హీరోయిజాన్ని ప్రతి సీన్లో ఎలివేట్ చేస్తూ పంచ్ డైలాగులతో మోత మోగించే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడు. బాలయ్య 101వ సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని పూరి ట్వీట్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న బాలయ్య నెక్స్ట్ మూవీ మార్చిలో ప్రారంభం కానుంది. బాలయ్యకి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నను అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. చేసిన చిలుబులి సమంత ఇక సీరియస్ లుక్ లో మెరవనుంది. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టిన ముద్దుగుమ్మ ఓ తమిళ మూవీ షూటింగ్ లో బిజీగా గడుపుతోంది. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అనిది కలేదల్ మూవీలో యాక్షన్ హీరోయిన్ గా కనిపించనుంది సమంత.